ముద్రగడ పద్మనాభం గారు ఆయన క్రైస్తవుడా? క్రైస్తవ ఆచారాల ప్రకారంగా మరి ఆయన సమాధి కార్యక్రమాలు జరిగినాయి. క్రైస్తవ ఆచారాల ప్రకారంగా మరి అక్కడ తన భార్యని వివస్త్రణ చేయొద్దు అని చెప్పారు. అంటే నేనేం చెప్తున్నానంటే ఈ విషయాన్ని మీరు చూడండి. ముద్రగడ పద్మనాభం గారని ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. ఆయన గోదావరి జిల్లాలో జన్మించారు. కెర్లంపూడి అనే ప్రాంతంలో జన్మించారు ఆయన. వారు మరి వంగవీటి మోహన్ రంగా గారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆయన వ్యక్తి. ఆయన గురించి ఈ ఆంధ్ర తెలంగాణ ఈ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి. అయితే ఇప్పుడు ఒక మనిషి జీవితం ప్రారంభం కంటే ముగింపు ఎలా ఉంది అనే విషయాన్ని కింగ్ సొలొమన్ చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. రాజైన సొలొమన్ ఏమంటారంటే, ఒక మనిషి జన్మదినం కంటే మరణదినమే మేలని చెప్పారు. మంచిదే. అయితే ఒక మనిషికి 100 మంది పిల్లలను కని తగిన రీతిగా సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండమే మేలని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే 100 మంది పిల్లల కన్నా సమాధి విషయంలో గౌరవంగా జరగకపోయినా, సమాధి జరిగేటప్పుడు తన కుటుంబస్తులు బంధువులు అందరూ వచ్చి వారు మరి చక్కటి ఆమోదం తెలియజేయకపోయినా పడిపోయిన పిండమే మేలని చెప్పాడు. ఈ విషయాలు మనం చూస్తున్నాం. మానవ జీవితానికి అంతం అనేది లేక ముగింపు అనేది తెలుసుకున్న వాడే గొప్ప మహాత్ముడు అవుతాడు. నా పేరు కృష్ణమ్మనాయుడు అలియాస్ కిరణపాలని చెప్తున్నాను. ముందు ఈరోజు కొంతమంది పాస్టర్స్ కెర్లంపూడిలో ఆయన స్వగృహం ముందు మరి ఆయనకి మరి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఆ వీడియోని మీకు చూపిస్తాను, చూడండి. ఈ వీడియో చూడండి. అంటే ఈ వీడియోలో ఎంతోమంది సేవకులు వెళ్ళి అక్కడ కార్యక్రమానికి మరి వారు ప్రార్థనలు చేయటం, లేకపోతే ఆ సమాధి కార్యక్రమం చుట్టూ మరి దేవుడి కార్యక్రమాలు జరిగినట్టుగా, మరి లేకపోతే క్రైస్తవ ఆచార ప్రకారంగా జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఒక మనిషి జీవితం అనేది ప్రారంభం కంటే ముగింపు చాలా విలువైంది. నేనేం మాట్లాడుతున్నానంటే, ఎంతోమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, దేశాన్ని ఏలొచ్చు, కానీ వారు సమాధానంగా మరణించారా, లేకపోతే వారు సమాధానంగా జీవిస్తున్నారా అనే విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాటలని నేను ఎందుకు చెప్తున్నానంటే, మనిషి ఇప్పుడు వాస్తవంగా ఈయన హైందవ ఆచార ప్రకారంగా ఆయన సమాధి కార్యక్రమం జరగనీయలేదు. ఆయన కోరికలు, ఆయన 3 కోరికల్లో 2 కోరికలు ఏంటంటే, నన్ను భూస్థాపన చేయమన్నాడు. తర్వాత తన భార్యను వ్యవస్థ చేయొద్దన్నాడు. వ్యవస్థ చేయటం అంటే అందరి ముందు గాజులు పగలగొట్టేసి, అందరి ముందు బొట్లు జరిపేసి మరి ఇలాంటి కార్యక్రమాలు తన భార్య విషయంలో చేయొద్దని చెప్పాడు. అయితే నేను ఈ మాటలో ఎందుకు చెప్తున్నానంటే, పరిటాల రవి అని మీరు పేరు విన్నారు కదా, ఆయన కూడా మరి ప్రముఖ వ్యక్తి. ఆయన ఫ్యాక్షనిస్ట్ అని చెప్పేసి మాట్లాడతారు. అయితే అలాంటి మహానుభావులు కూడా, అంటే వాస్తవంగా మహానుభావులు ఎందుకంటున్నానంటే, వారి ముగింపు విషయాల్లో ఆలోచనలు పడ్డారు. అంటే జీవితానికి అర్థం ఏంటి, జీవితానికి అసలు విలువేంటి అనే ఆలోచన చేసే టైంలో మరి మనిషి జీవితం ముగింపు అనేది చాలా ప్రాముఖ్యమైనదని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఎంతోమంది పాస్టర్లు మరి ఆ సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయటం, లేదా సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసి పాటలు పాడటం అనేది చూస్తున్నప్పుడు, నేను ఇదివరకు కాలంలో అంటే నేను చెప్తున్నాను, అన్ని జిల్లాల్లో నేను మీటింగ్స్కి గెస్ట్గా ఆహ్వానించబడతాను. మరి 3 తరాల హత్య రాజకీయాలు ఉన్న కుటుంబాల్లో మరి కృష్ణమనాయుడిని నేను దైవ సేవకులు కిరణ్ పాల్గా మార్చారు. అవునుగడ్డ నియోజకవర్గంలో మా జీవితాలు మరి సంపన్న కుటుంబంలో పుట్టిన మేము మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్న టైంలో యేసుక్రీస్తు ప్రభువారు వెలుగొచ్చి నా జీవితాన్ని ఆపి ఉద్ధరించింది. నేను 23 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నాను. అయితే నా ఉద్దేశం, నా బాధ ఏంటంటే, సమాజంలో మనిషి ఎవరో అని తెలుసుకుని చనిపోవాలి. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారే కాదు, ప్రముఖ వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. ఆయన ముగింపు ఎలా ఉంది అంటే మనం చూస్తున్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఘోరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఘోరంగా అంటే ఎట్లాగా, వారందరూ కూడా మరి సమాధి లేకపోతే ఆ కార్యక్రమం టైంలో ఘర్షణలు పడినట్లుగా అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ముగింపు ఎందుకు ఇలా చేదుగా ఉందంటే, ఎంతటి మేధావులైనా, ఎంతటి గొప్పవాళ్ళైనా కూడా వారి కుటుంబాన్ని చక్కదిద్దుకోగలుగుతున్నారంటే ఖచ్చితంగా యుగోల్కి వెళ్ళి మరి అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ముద్రగడ పద్మనాభం గారి విషయంలో తన కుమార్తె సమాధి దగ్గరికి వచ్చినప్పుడు కన్న తల్లి రానిలేదు. అంటే నేనేమంటానంటే, మన మనుషుల బాంధవ్యాలని, బంధువుల్ని విడదీసేది ఈ రాజకీయాలు. నేను చెప్పబోయేది ఏంటంటే, రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ ఈ రాజకీయాలు రొచ్చు రాజకీయాలుగా మారిపోయినాయి. బంధువుల్ని బాంధవ్యాలను విడదీసుకోవటాలు, జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల గారు కోర్టులో వేసుకోవటాలు, లేకపోతే ఎన్టీ రామారావు గారి మీద చంద్రబాబు గారికి ఉన్న విభేదాలు, లేకపోతే రకరకాలుగా మరి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆమె పెంచుకున్న కుమార్తె శశికళ ఆమె
జయలలిత సింహాసనం లాగేసుకునే టైంలో శశికళని దూరంగా ఇంట్లోంచి పంపించేయటాలు, ఇలాగ కంప్లీట్గా మానవ జీవితం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏమవుతుందంటే డబ్బు, లేకపోతే భోగాలు. ఈ భోగాలు పేరు ప్రఖ్యాతల్లో కుటుంబాలను కూడా కోల్పోతున్నారు. మిత్రులారా, స్నేహితులారా, నేను మీకు తెలియజేసేది ఏం లేదు. ఈ ముద్రగడ పద్మనాభం గారు క్రైస్తవ ఆచార ప్రకారంగా కార్యక్రమాలు జరిగించారు. అంటే ఇతను క్రైస్తవుడా అనే మాటకి నేను చెప్తున్నా. నేను రాజమండ్రి దగ్గర ఎర్రవరం అనే ప్రాంతంలో నేను సువార్త సభలకు గెస్ట్గా వెళ్ళినప్పుడు అక్కడ మేకా గారు అని ఒక బిషప్ గారు ఉన్నారు. ఆయన నన్ను గెస్ట్గా పిలిచారు. ఆయన కూడా చెప్పారు, అంటే ముద్రగడ పద్మనాభం గారు చాలా మంచి వ్యక్తి అండి, ప్రేయర్ కూడా చేయించుకుంటున్నారని చెప్పారు. మరి కాకినాడలో వాళ్ళ బంధువులు వారు కూడా నాకు ఫోన్ చేశారు. అయితే ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఒక వ్యక్తులు బహిరంగంగా ఎందుకు బయటికి రాలేకపోతున్నారు, క్రీస్తు ప్రభువుని ఎందుకు బహిరంగంగా అంగీకరించలేకపోతున్నారంటే, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో యూదుల అధికారి నికోదేము అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక అధికారి. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని రహస్యంగా విశ్వసించాడు. ఆయన యేసు ప్రభువుని విశ్వసించినప్పటికీ కూడా యూదుల ఆచారానికి సంబంధించిన కార్యక్రమాలు తన ఇంట్లో ఉన్నాయి తప్ప క్రైస్తవ ఆచార ప్రకారంగా లేవు. ఎందుకంటే సమాజానికి భయపడ్డాడు. నికోదేము అనే ఒక అధికారి సమాజానికి భయపడ్డాడు. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, క్రైస్తవ ఆచార ప్రకారంగా సమాధి చేయటం అంటే, మన హైందవ ఆచార ప్రకారంగా ఒక మనిషి కాల్చబడకపోతే, వ్యవస్థలను చేయకపోతే, ఆ దినాలు చేయకపోతే దెయ్యాల్లాగా తిరుగుతారని హైందవ ఆచారంలో ఒక వాంగ్మయం ఉంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఏదేమన్నప్పుడు కూడా ఆయన రహస్య క్రైస్తవుడిగా ఉన్నట్లుగా నాకున్న సమాచారంగా నేను మీకు తెలియజేస్తున్నాను. మరి తర్వాత ఈరోజు పాస్టర్లందరూ కలిసి పాటలు పాడి ప్రార్థనలు చేయటం, ఇలా చూస్తున్నప్పుడు వీళ్ళు అధికారికంగా బయటపడలేకపోతున్నారు. ఈవెన్ పరిటాల శ్రీరామ్ గారు కానీ, రాయలసీమలో అనంతపురం ఆ ప్రాంతాల్లో కూడా పరిటాల ఫ్యామిలీస్ కూడా రహస్యంగా ప్రార్థన చేసుకుంటున్నట్టుగా నాకున్న సమాచారం. అయితే నేనేమంటానంటే, మనిషి జీవితానికి అంతిమ గడియ ఏంటంటే మానవ జీవితానికి ముగింపు. నాకు కొంతమంది నా వాట్సాప్లో కామెంట్ పెట్టారు, మానవ జీవితం చాలా చిన్నపాటి జీవితంలో దాని ముగింపు మీరు తెలుసుకున్నారు పాస్టర్ గారు, నమ్మకంగా బతకండి అని పెట్టారు. కాబట్టి ఈ అధికారి నికోదేము ఏ విధంగా రహస్యంగా ఉన్నాడో, యేసు ప్రభువారు చనిపోయే వరకే ఆయన బయటపడలేకపోయాడు దేవుని బిడ్డగా. కాబట్టి కొన్ని పరిస్థితులు, ఈ లోకంలో హోదా అనే ఒకటి ఉంది కదా, ఈ హోదా అనేది ఏంటంటే మనల్ని బహిరంగంగా బయటికి రానియట్లేదు. సమాజానికి మనం భయపడే పరిస్థితులు వస్తున్నాయి. ఈయన ఎలాంటి బతికాడండి? ముద్రగడ పద్మనాభం గారు వంగవీటి మోహన్ రంగా గారి కంటే పెద్ద పేరున్న వ్యక్తి అప్పట్లో. కానీ ఆయన విషయంలో జరుగుతున్న ఈ ముగింపు ఎలా ఉంది? చాలా చేదుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారి విషయంలో ముగింపు ఎలా ఉంది? చాలా చేదుగా ఉందని మనం చూస్తున్నాం. రాజీవ్ గాంధీ విషయంలో, లేకపోతే ఇంకా ఎంతో మంది మహానుభావులు, దేశాన్ని ఏలిన వాళ్ళు ముగింపులు ఎలా ఉన్నాయంటే చాలా చాలా చేదుగా ఉన్నాయని చెప్తున్నాం. కాబట్టి మానవ జీవితానికి ముగింపు అనేది మీరు తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, రాబోతున్న ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఈ 200 దేశాల్లో 150 దేశాలు క్రైస్తవ దేశాలు అయిపోట కారణం వారి ముగింపు తెలుసుకున్నారు కనుక నేను తెలియజేస్తున్నాను. మనందరూ కూడా కుటుంబాలతో, భార్యలు, పిల్లలు, కోడళ్ళు, కూతుళ్లను ఎవరు కూడా హోదా కోసం, ఎవరు కూడా రాజకీయాల కోసం మీరెవరో దూరం చేసుకోవద్దని మీకు తెలియజేస్తున్నాను. మరి నేను కోరుకునేది ఏం లేదు, కుటుంబాలు వసుదైక కుటుంబంలాగా అందరి కుటుంబాలు మరి ప్రేమగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈయన క్రైస్తవ ఆచార ప్రకారంగానే ఈ విధంగా జరిగించినందుకు, రహస్య క్రైస్తవులుగా మరి ఉన్నందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. కానీ బహిరంగంగా బయటికి రావడం వల్ల ఎన్నో హింసలు, అవమానాలు, నిందలు వస్తాయని బహిరంగంగా రాలేకపోతున్నారు. కాబట్టి నేను కృష్ణనాయుడు నేను మరి యేసు ప్రభువుని నమ్ముకుని బహిరంగంగా 23 సంవత్సరాల క్రితం బయటకు వచ్చినప్పుడు నేను ఎన్నో నిందలు పడ్డాను. ప్రభు మహా గొప్ప కార్యాలు చేశారు మా కుటుంబాల్లో. ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని అనుభవించే మేము, మీ అందరూ కూడా వింటున్న మీ అందరూ కూడా మీరు ముగింపు తెలుసుకోవాలని నేను కోరుకుంటూ, నికోదేము చేసిన తప్పు మనం ఎవరూ చేయవద్దని మీ అందరికీ తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. మరి మంచిగా మీరందరూ కూడా మానవ జీవితంలో బ్రతికినంతకాలం మంచిగా ఉంటా, ముగింపు విషయంలో కూడా బంధువులు, బాంధవ్యాలు, ప్రేమ, అభిమానాలతో బ్రతకాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.